మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం చాలా సూక్ష్మమైన విషయాలను మన అనుభూతిలోకి తెచ్చుకోవాలి అంటే మనం జాగృతిలో ఉండాలి. మన నిశ్శబ్దతతో మనం కనెక్ట్ అయి ఉండాలి. మనలో ఉన్న ఒత్తిళ్ళు మనకు ఆటంకాలు కాబట్టి ఆ ఒత్తిళ్ళనేవి ఏమీ లేకుండా మనం మనల్ని మనం చక్కగా అవేర్‌గా ఉంటూ, ధ్యానం చేస్తూ, ఆ విశ్వశక్తిని మనలోకి తీసుకుంటూ, వాటన్నిటి నుంచి దూరంగా ఉండాలి. మేల్కొని ఉన్నప్పుడు, చైతన్యంతో ఉన్నప్పుడు, అవేర్‌గా ఉంటున్నప్పుడు కలలు కనడం అంటే ఏమిటి? నిద్రపోయినప్పుడు కలలు కంటాం. అవేర్‌గా ఉంటున్నప్పుడు కలలు కనటం అంటే ఏమిటి అన్నది మన లాస్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేశాం. గుర్తుంది కదా! అలాగే అదృశ్యమైన స్పర్శ గురించి కూడా మనం తెలుసుకున్నాం. జీవితం యొక్క మొత్తం స్వభావం అద్భుతంగా ఎప్పుడు మారిపోతుంది? మన లోపల నుంచి మనల్ని మనం గమనించడం అంటే ఏమిటి? ఆలోచనలు, భావాలు, మనోవికారాలు ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు మన నుండి మాయమైపోతాయి అన్న విషయాన్ని మనం లాస్ట్ ఎపిసోడ్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం. గుర్తున్నాయి కదా! మరి అవేర్‌నెస్‌నైతే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు అని అనుకుంటున్నాను. ఈరోజు మనం విపాసన గురించి కొంత తెలుసుకుందాం. బుద్ధుని యొక్క మార్గం విపాసన. విపాసన అంటే సాక్షి సాధన. సాక్షిగా ఉండటాన్ని సాధన చేయడమే విపాసన. అతను ఉన్న చాలా గొప్ప ఉపాయాలలో ఒకదాన్ని కనుక్కున్నారు. అతను అంటే ఎవరు? బుద్ధుడు. అది ఏంటి అతను కనుక్కున్న ఉపాయం? మన శ్వాసని మనం గమనించడం అనే ఉపాయం. కేవలం మన శ్వాసని మనం గమనించాలి. శ్వాస అనేది ఎంతో సామాన్యమైన, స్వాభావికమైన దృగ్విషయం. అంటే అది రోజులో 24 గంటలు ఉంటుంది. మనం ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఓ మంత్రాన్ని జపిస్తే అప్పుడు మనం ఒక ప్రయత్నాన్ని చేయాలి కదా! మనల్ని మనం నిర్బంధించుకోవాలి ఆ మంత్రాన్ని జపించడానికి. ఒకవేళ మనం రామ్ 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 అని అనాలంటే మనల్ని మనం నిరంతరంగా ప్రయాస పెట్టుకోవాలి. అలాగే ఒక అఫర్మేషన్ చెప్పుకోవాలన్నా అంతే కదా! మనం అనేక సార్లు అలా జపించడం మరిచిపోయి తీరుతాం. అవునా? సో, ఇంకా ఇది మిక్కిలి ఆ మంత్రం, ఆ అఫర్మేషన్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ రామ్ అనే పదం మళ్ళీ మనసుకు సంబంధించినదేదో అవుతుంది. అవునా? ఎందుకు అంటే మనసు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. సో, మనసుకు సంబంధించింది ఏదైనా మనల్ని మనసుకి అవతల వైపుకి తీసుకొని వెళ్ళలేదు. బుద్ధుడు పూర్తిగా వేరే కోణంలో విషయాన్ని కనుక్కున్నాడు. కేవలం మన శ్వాసని గమనించాలి మనం. శ్వాస లోపలికి వెళ్తుంది, మళ్ళీ బయటికి వస్తుంది. దాన్ని పరిశీలించాలి. నిరంతరం ప్రతి క్షణం పరిశీలిస్తూ ఉండాలి. ఇక్కడ 4 సంగతులను మనం గమనించాలి. మన శ్వాసను మనం గమనించేటప్పుడు 4 సంగతులు జరుగుతాయి. నిశ్శబ్దంగా కూర్చొని కేవలం ఊపిరిని చూస్తూ ఉండాలి. ఆ ఊపిరిని, ఆ శ్వాసని అనుభూతి పొందాలి. అప్పుడు 4 సంగతులు జరుగుతాయి. లోపలికి వెళ్ళే ఊపిరి మొదటి సంగతి. మనం శ్వాస తీసుకుంటాం కదా! అది మొదటి సంగతి. అప్పుడు ఓ క్షణం శ్వాస లోపల ఉన్నప్పుడు అది ఆగుతుంది. ఒక చిన్న క్షణం, సెకనులో సగం ఆ శ్వాస లోపలికి వెళ్ళాక అది ఆగుతుంది. ఆ ఆగడాన్ని గమనించడం రెండవ సంగతి. మళ్ళీ ఊపిరి, ఆ శ్వాస బయటికి వెళ్తుంది. ఆ బయటికి వెళ్ళే శ్వాసని గమనించడమే మూడవ సంగతి. అప్పుడు మళ్ళీ శ్వాస పూర్తిగా బయటికి వెళ్ళినప్పుడు ఒక సెకనులో సగం ఆగుతుంది. ఇది గమనించడమే నాలుగవ సంగతి. సో, మొదటి సంగతి శ్వాసని
లోపలికి తీసుకోవడం. రెండవ సంగతి శ్వాస లోపలికి తీసుకున్న తరువాత సగం సెకన్, హాఫ్ ఎ సెకండ్ అక్కడ ఆగుతుంది. దాన్ని గమనించాలి. తర్వాత గాలిని, శ్వాసని బయటికి వదలడం అనేది మూడవ సంగతి. గాలిని పూర్తిగా బయటికి వదిలిన తరువాత హాఫ్ ఎ సెకండ్ అక్కడ ఆగుతుంది. దాన్ని గమనించడం నాలుగవ సంగతి. అప్పుడు శ్వాస మళ్ళీ లోపలికి రావడం మొదలవుతుంది. ఇది శ్వాస యొక్క చక్రం. అవునా? సో, ఒకవేళ మనం ఈ 4 సంగతులన్నీ గమనించగలిగితే, మనం ఆ సామాన్య పద్ధతి అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతాం, విస్మయపడతాం. ఎందుకంటే మనస్సు అనేది అప్పుడు పని చేయలేదు కాబట్టి. మన ధ్యాస శ్వాస మీద ఉంది. సామాన్యంగా జరిగే శ్వాస మీద. దానికోసం మనం ఎటువంటి ప్రయత్నము చేయక్కర్లేదు కదా శ్వాస తీసుకోవడానికి. సో, అక్కడ మనసుతో సంబంధమే లేదు. సో, ఇలా 4 సంగతులను శ్వాస తీసుకునేటప్పుడు 4 సంగతులను మనం గమనిస్తూ ఉంటే మనకి ఎంతో ఆశ్చర్యమైన విషయం తెలుస్తుంది. అందుకు అలాగా మనకు అద్భుతంగా అనిపిస్తుంది. ఈ అద్భుతాల్ని తెలుసుకుంటాము అంటే మనసక్కడ పని చేయదు కాబట్టి. గమనిక అన్నది మనసు యొక్క లక్షణం కాదు. గమనిక అనేది మరి దేని లక్షణం? ఆత్మ యొక్క లక్షణం, ధర్మం. చైతన్యం యొక్క ధర్మం, కాన్షియస్‌నెస్ యొక్క ధర్మం. జాగరూకత అసలు ఏమాత్రమూ మానసిక కార్యం కానే కాదు. మనసుకు సంబంధించినది కానే కాదు ఈ జాగరూకత, అవేర్‌నెస్, ఎరుక అనేది. మనం గమనించినప్పుడు మనస్సు ఆగుతుంది. మనలో కోపం వచ్చింది, అది మనసుకు సంబంధించింది. ఆ కోపాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆ కోపం మాయమైపోతుంది. బాధ కలిగింది, ఆ బాధని గమనిస్తూ, గమనిస్తూ ఉంటే అది మాయమైపోతుంది. అవునా? సో, ఇలా మనం గమనించినప్పుడు మనస్సు అనేది ఆగుతుంది. ఉండటానికి అక్కడ మనసు ఉండటానికి స్వస్తి చెప్తుంది. అవును, మొదట్లో చాలాసార్లు మనం శ్వాసని గమనించడం మరిచిపోతూ ఉంటాం. మనసు మధ్యలో వచ్చి దాని పాత ఆటల్ని ఆడటం మొదలుపెట్టేస్తుంది. కానీ ఎప్పుడెప్పుడు మనకు శ్వాసని గమనించడం మరిచిపోయామని గుర్తుకు వస్తే అప్పుడు పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదు. అపరాధ భావంగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. తప్పు చేశామని అనుకోనక్కర్లేదు. కేవలం వెనక్కి వెళ్ళి మళ్ళీ శ్వాసను గమనించడం మొదలుపెట్టేయాలి ఇమీడియట్‌గా, అంతే. సో, మళ్ళీ శ్వాసను గమనించడానికి వెనక్కి వెళ్ళాలి. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా మనస్సు జోక్యం చేసుకోవడం తగ్గుతూ ఉంటుంది. మనం మన శ్వాసని 48 నిమిషాలు నిరంతరం గమనించగలిగితే మనకు జ్ఞానోదయం అవుతుంది. ఈ విషయం మనం మన ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో కూడా చెప్పుకున్నాం. ఆత్మజ్ఞానం కలుగుతుంది అని. సో, కేవలం 48 నిమిషాలు ఊపిరిని గమనిస్తే జ్ఞానోదయమా అని ఆశ్చర్యపోవచ్చు. ఎందుకలా ఆశ్చర్యపోతాము అంటే, మనం ఈ శ్వాసని గమనించడం అంత కష్టం కాదు అని అనుకుంటాం. కేవలం 48 నిమిషాలు అంతే కదా! అది ఏమంత కష్టం కాదు అనుకుంటాం. కానీ నిజమేమిటి అంటే అది చాలా చాలా కష్టం. 48 మినిట్స్ కాదు, 48 సెకండ్స్‌లోనే మనం చాలా సార్లు మన మనసుకి బలైపోతూ ఉంటాం. మన ముందు ఓ గడియారం పెట్టుకొని ట్రై చేయొచ్చు. మొదట్లో మనం 60 సెకండ్స్ కూడా అవేర్‌గా ఉండలేం. కేవలం 60 సెకండ్స్‌లో అంటే ఓ నిమిషంలో మనం చాలా సార్లు నిద్రపోతాం. అంటే అవేర్‌గా ఉండం. ఆలోచనల్లోకెళ్ళిపోతాం. మనం గమనించడాన్ని గురించి మర్చిపోతాం. గడియారం, గమనించడం రెండిటిని మర్చిపోతాం. ఏదో ఓ ఆలోచన మనల్ని దూరంగా, సుదూరంగా తీసుకుపోతుంది. అప్పుడు హఠాత్తుగా మనం గుర్తిస్తాం. మనం గడియారాన్ని చూస్తాం. 10 సెకండ్ల పాటు మనం గమనించలేదు. 10 సెకండ్లు గడిచిపోయాయి అని అనుకుంటాం. కానీ మెల్లమెల్లగా సాధన చేస్తూ ఉంటే అలవాటవుతుంది. ఇది ఒక నేర్పు. ఇది ఒక అభ్యాసం కాదు.
ఇది ఒక చమత్కారం. నెమ్మది నెమ్మదిగా మనం దాన్ని జీర్ణించుకుంటాం. ఎందుకంటే మనం జాగరూకతగా ఉన్న ఆ కొద్ది క్షణాలు ఎంతో దివ్య సౌందర్యంతో, ఎంతో అత్యంతమైన సంతోషంతో నిండి ఉంటాయి. ఒక్కసారి ఆ కొద్ది క్షణాలని మనం రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ వెనక్కి ఆ జాగరూకతలోకి రావాలని ఇష్టపడతాం. ఇంకా ఇతర ఉద్దేశం ఏది మనకి కలగదు, ఉండదు. కేవలం అక్కడ ఉనికిగా ఉండటంలోని, ఊపిరికి హాజరుగా ఉండటంలోని ఉత్త ఆనందం కోసం అలా జాగరూకతలోకి మళ్ళీ వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం. గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. అస్సలు మర్చిపోకూడదు. దీని గురించి ఆలోచించండి, ప్రయత్నించండి. మనం శ్వాసని ఏ క్షణమైతే గమనించమో, ఆ క్షణం మనం మరణించిన వారితో సమానం. మన శ్వాసని ఏ క్షణాలైతే మనం గమనిస్తూ ఉంటామో, ఆ క్షణాలు మాత్రమే మనం జీవించి ఉన్న క్షణాలు. మరి ఈ అవేర్‌నెస్‌ని ప్రాక్టీస్ చేయడానికి ఇంత అద్భుతమైన ఉపాయాన్ని కనుక్కున్న ఆ బుద్ధుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆయన చెప్పిన ఈ ఉపాయాన్ని మనం కూడా ఫాలో అయిపోదాం. తప్పకుండా ఫాలో అవుదాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.